రాజకీయాల్లో మొగ్గు చూపిస్తున్నారు. తాము ఎందులోనూ ఎవరికి తక్కువ కాదంటూ రాజకీయాల్లో వారి సత్తా చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో తనకంటూ ప్రత్యేకంగా ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న నేటి యువకుడు అతని నరేంద్ర సిద్ధార్థ రెడ్డి. తనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అసలు ఫస్ట్ ఇంత చిన్న వయసులో ఎన్నో ఏళ్ల నుంచి మీరు పార్టీలో వైఎస్ఆర్సీపీలో మీరు యాక్టివ్గా మీరు తిరుగుతున్నారు అని విన్నాను. అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ప్రత్యేకంగా మీరు రాజకీయాలకు రావాలి అనేది ఎవరన్నా మీకు ఇన్స్పిరేషన్గా ఉన్నారా? అంటే రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన కాదు ఫస్ట్. సో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సో కొన్ని ఏదైతే ఉన్నాయో పరిస్థితులు ఉన్నాయో అవి ప్రభావం ఎక్కువ చూపుతున్నాయి మీ మీద, మా మీద. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పార్టీ పెట్టడం, ఆయనకు దాన్ని అప్పుడున్న కేసులు కానీ సో వాట్ ఎవర్ దాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొన్ని కేసులు కానీ సో ఇంకా కొన్ని అప్పుడు జరిగిన పరిణామాలు సో ఇటువైపు అడుగులు పెట్టారు. సో అప్పుడున్న పార్టీ పరంగా దానికి ఉన్న సిచ్యువేషన్ని చూసి మీరు ఇటువైపు రావాలి అని అనుకున్నారు. ఆలోచన అంటే మీ ఇంట్లో ఎవరైనా రాజకీయాల్లో ఇంతకుముందు ఉన్నారా? లేదండి. సో మీరు మొదటి వ్యక్తి. రాజకీయాలు అన్నదానికంటే ఒక సామాన్య కార్యకర్తలుగా మనం స్టార్ట్ అయ్యడం ఫస్ట్ థింగ్. ఫస్ట్ మీరు అంటే ఒక యాక్టివ్ ఒక మెంబర్గా మీరు జాయిన్ అయ్యారు. బట్ మీరు ఇంట్రెస్ట్ ఇంకా ముందుకి వెళ్తున్నారు ఆ ఇంట్రెస్ట్ తోటి. ఇంకా స్టెప్ బై స్టెప్ జరగాలని కోరుకుంటున్నా. ఓకే, బేసిక్గా అంటే పులివెందుల పులివెందుల నుంచి మా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ గారు, రైట్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి? అసలు ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? పార్టీ ప్రచారం అనేది ఎక్సలెంట్ అండి. సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయమ్మ గారు కానీ, షర్మిల గారు కానీ, పార్టీ నాయకులు కానీ, 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ, 25 మంది ఎంపీలకు సంబంధించిన ఎంపీ క్యాండిడేట్స్ కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలు అనే ఒక గొప్ప పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రజలకు వివరించే పనిలో చాలా బిజీగా ఉన్నారు. సో 2019 ఎలక్షన్లో రావాలి జగన్, కావాలి జగన్, అంతే. ఆ నినాదం అయితే బాగా వినిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా అండి. ఇప్పుడు రావాలి జగన్, కావాలి జగన్, నెక్స్ట్ వస్తాడు జగన్, పోతాడు బాబు, బాయ్ బాయ్ బాబు. అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన పాదయాత్ర అంటే ప్రజల్లోకి తను ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ దానికి అనుగుణంగా ఆయన ఏదైతే చేశారో అదే ప్రక్రియ కొడుకుగా లేదా రాజకీయ నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు తను కూడా కొనసాగిస్తున్నారు. సో ఇలా ప్రజల్లోకి వెళ్ళే క్రమంలో అసలు అసెంబ్లీలోకే వెళ్ళే ఛాన్స్ లేకుండా పోయింది. సో ఇలాంటప్పుడు కేవలం అటే ఉండకుండా దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. మరి ఇలాంటి వాళ్ళకి అధికారంలోకి ఎలా తెచ్చే ఇది ఉంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ జనాల్లో రైజ్ అవుతోంది. అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ దాన్ని నొక్కి అడుగుతున్నారు. దానికి మీరు ఎలా చెప్తారు? ప్రజల చేత ఎన్నుకోబడి వాళ్ళ నమ్మకాన్ని కానీ అంటే వాళ్ళ నమ్మకాన్ని మోసం చేస్తూ వేరే పార్టీలు వెళ్ళడం అనేది తప్పు, ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారంటే బిఫోర్ ఎప్పుడో జరిగింది, అంతకుముందు జరిగింది, రాజశేఖర రెడ్డి గారు కూడా పిటాయింపు చేశారు. సో ఇదంతా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఎంతో దాన్ని ఎవరైనా ఒక వ్యక్తి పార్టీలోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే సో తనకున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ చిన్న పదవిలో ఉన్నా కూడా రిజైన్ చేసి తర్వాత పార్టీలోకి రండి ఆహ్వానించడం జరిగింది. పార్టీ పెట్టిన కొత్తలో వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ తర్వాత రీసెంట్గా శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఉన్నారు. తన ఎమ్మెల్సీకి రిజైన్ చేసి వైసీపీకి రావడం జరిగింది. ఆయన నిజం చెప్పాలంటే అప్పుడు రెండోసారి ఎమ్మెల్సీగా గెలిచి 90 రోజులు కాలేదు. ఉన్న పరంగా పదవిని రిజైన్ చేసి ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు జాయిన్ చేసుకోవడం జరిగింది. అది ఫర్దర్ థింగ్. సో మీరు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీరు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న దానిని మీరు ఖచ్చితంగా రిజైన్ చేయించండి, బై ఎలక్షన్కి వెళ్ళండి, లేకపోతే ఫస్ట్ మీరు రిజైన్ చేయించండి, మేము అసెంబ్లీకి అడుగు పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మా పార్టీ లీడర్స్ కానీ చాలా స్పష్టంగా చెప్తారు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే కాదు, బిఫోర్ ఎన్టీ రామారావు గారు కూడా సో ఒక ఛాలెంజ్ చేశారు. నేను ముఖ్యమంత్రి అప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన అసెంబ్లీకి అటెండ్ అవ్వలేకపోయినాడు. సో అప్పుడు తప్పు కానీ ఇప్పుడు ఎలా తప్పు అవుతుందండి? అది కరెక్ట్ కాదు. సో ఏం చేసినా కానీ సో బిఫోర్ కూడా చూసుకుంటే కూడా సో ఆయన పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు రెండు ఒకటే కదా. సో మహా అంటే ఇయర్స్ చేంజ్ అయింది, అంతకు మించి ఏం జరగలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ డిమాండ్ వచ్చేసి ఏంటి, పార్టీ ఎవరైతే పిటాయించినారో సో వాళ్ళను మీరు దట్ మీన్ సభ నుంచి తీసేయండి, లేకపోతే వాళ్ళని రిజైన్ చేయించండి, వాళ్ళు రిజైన్ చేసి ఉంటే యాక్సెప్ట్ చేయండి అని అడిగారు.
సో స్పీకర్ గారు చేయలేదు కాబట్టి అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు. అది అంటే ఈ రోజున ఏ పార్టీ చూసుకున్నా పొద్దున్న ఒక పార్టీలో ఉంటున్నాడు, గంట మధ్యాహ్నం ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అది నిజంగా అంటే పార్టీలో వీళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేసో లేకపోతే వేరే వేరే ప్రలోభాలకి లోను చేసో తీసుకోవడం కాదంటారా? అది ఖచ్చితంగా ప్రలోభాలకు గురి చేయడం ఒకటి ఉంది. తర్వాత ఇంకా కొంతమంది దట్ మీన్ మనీకి కానీ ఆర్ వాట్ ఎవర్, అంటే కొన్ని కాంటాక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఒకటండి, పార్టీ పిటాయించడం అనేది తప్పు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసిన ప్రజల్ని మోసం చేసి వేరే పార్టీకి వెళ్ళడం అనేది తప్పు. ఒకవేళ నువ్వు వెళ్తే నీకు ప్రజలు ఏదైతే నీకు అధికారాన్ని ఇచ్చారో దాన్ని నువ్వు వదిలేసేళ్ళు, అది పద్ధతి. అంతేగాని నేను పిటాయించినప్పుడు నువ్వు రిజైన్ చేయకుండా వెళ్ళి 5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ దట్ మీన్ వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల వరకు నువ్వు ఉంటే నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తివని, నీకు గుర్తింపు ఏంటి? నువ్వు వైసీపీనా టీడీపీనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ ఉంటాడు, సో ఆయన ఏ విధంగా మీరు నోటీసులు ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వైసీపీని ఇస్తారా, టీడీపీని ఇస్తారా? ఒకవేళ టీడీపీని ఇస్తే మీరు ఎలా ఇస్తారండి? అసలు మీ పార్టీ నుంచి ఇంకో పార్టీకి అలా వెళ్ళిపోతే రిజైన్ చేయకుండా అలా వెళ్ళిపోతున్న వాళ్ళని మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోవచ్చు కదా. మేము అదే అడుగుతుంది. ఇప్పుడు పార్టీ నుంచి మేము బహిష్కరిస్తాం అనుకోండి, కానీ స్పీకర్ దాన్ని ఖచ్చితంగా ఆమోదించాలి కదా. స్పీకర్ ఆమోదించడం ఆయన చేతిలో ఉంది. ఆయన ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తేనే అది చెల్లుతుంది కదా. మేము మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే చేశారో సార్ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, మేము అసెంబ్లీకి రాము. సో అది మా డిమాండ్. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వకపోవడానికి కదా మొట్టమొదటి కారణం అదే, ఇంకా వేరే అయితే ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు చాలా మంది పార్టీలు పెట్టారు. పవన్ కళ్యాణ్, కొత్తగా కేఏ పాల్ వచ్చారు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అపోజిషన్ చంద్రబాబు గారు. సో వీళ్ళందరి ప్రభావం అసలు మీ పార్టీ పైన ఎలా ఉంది? జగన్ గారి పైన ఎంత వరకు ఉంది? యాక్చువల్గా ఒకటండి, ఇప్పుడున్న నాకు తెలిసి పోటీలో ఉన్నది 2 పార్టీలు. ఒకటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు, రెండు వచ్చేసి చంద్రబాబు విత్ వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఆర్ వాట్ ఎవర్ కేఏ పాల్ గారు కానీ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నిన్న లేక మొన్న కేఏ పాల్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు చంద్రబాబు గారే మా బీఫామ్స్ ఇచ్చి మా అభ్యర్థులను ఆయనే ప్రకటిస్తున్నాడు అని చెప్పి. ఇంకా ఇప్పుడు జనసేన కూడా ఆయన పార్ట్ అనే విషయం అది జగమెరిగిన సత్యం, మనం దాంట్లో దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళ ప్రభావం మా మీద అయితే ఖచ్చితంగా ఉండదు. చంద్రబాబు గారు కేవలం ఒక కులాన్ని ఒక్కొక్క కులం కోసం ఒక్కొక్క పార్టీని తీసుకొచ్చి ఆయనలో అంటే కొంతమంది అభ్యర్థులను ఒక చోట, కొంతమంది అభ్యర్థుల చోట ఒక చోట నిలబెడుతున్నాడు. సో నాకు తెలిసి మా పార్టీ పైన ఎలాంటి ప్రభావం ఉండదు. ఖచ్చితంగా ప్రెషర్ లేదంటారా? లేదండి, ఎవరికి కూడా అసలు లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు మా పార్టీకి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు దానిపైన. నేను వీటి గురించి వదిలేస్తే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మనం సంక్రాంతి ఫెస్టివల్ జరిగింది. సో సంక్రాంతి ఫెస్టివల్లో అంటే దట్ మీన్ గంగిరెద్దుల వేషాలు వేసుకునే వాళ్ళు, చిలక జోస్యం చెప్పుకునే వాళ్ళు చాలామంది వస్తుంటారు, వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా అంతే, కొంతమంది వస్తుంటారు జాతకాలు రాసేవాళ్ళు, దట్ మీన్ చిలక దోషంలాగా మాకు ఇన్ని సీట్లు వస్తాయి, మాకు అన్ని సీట్లు వస్తాయి, కొన్ని రాసుకునే వాళ్ళు, కొంతమంది చేస్తుంటారు. అంటే గంగిరెద్దుల వేషాలు వేసుకునే వాళ్ళకి ఒకటి, అదేదో చెప్తారు కదా జాతకాలు చెప్పే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఇలాగే. ఇంత క్లారిఫికేషన్స్, ఇంత క్లారిటీతో ఉన్నాయి మీ పార్టీ మెంబర్స్, ఇన్నాళ్ళు ఇంతకు ముందు ఎందుకు రాలేకపోయారండి? అప్పుడు కొన్ని ప్రభావం దట్ మీన్ కొన్ని విషయాలపైన ప్రభావం ఎక్కువ చూపించింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ రుణమాఫీ. ఈ చంద్రబాబు గారు అధికారంలోకి రావడానికి మొట్టమొదటి కారణం రుణమాఫీ. ఆ రుణమాఫీ అనేది ఏదైతే దట్ మీన్ ఆయన హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టలేదు. ఈవెన్ ఈ రోజుకి కూడా రుణమాఫీ లేదు. ఈవెన్ మా కుటుంబానికి కూడా 60,000 రూపాయలు రావాలి. సో నేను కూడా ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని. సో 2014లో ఆయన ఇచ్చిన ఏదైతే హామీ ఉందో దాన్ని ఆయన అమలుపరచలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఆయన పార్టీ ఓడిపోవడానికి గల మొట్టమొదటి కారణం కూడా అదే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నువ్వు అట్లీస్ట్ 600 హామీలు ఇచ్చినావు, నువ్వు 600 హామీలు నువ్వు 6 కూడా నెరవేర్చలేకపోయావు. యువత అయితే ఏంటి, ఉద్యోగాలు అయితే ఏంటి, లేకపోతే ప్రత్యేక హోదా అయితే ఏంటి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ద మెయిన్ థింగ్ రుణమాఫీ కావచ్చు. అండ్ అగైన్ మా పార్టీకి సంబంధించిన ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే మేము గెలుస్తున్నాం, వచ్చేస్తున్నాం, దాన్ని మేమే వస్తున్నాం అని చెప్పి కొన్ని కారణాల వల్ల సో 2014లో ఓడిపోవడం జరిగింది. బట్ 2019 అలాంటివి ఏవి జరగవండి, ఖచ్చితంగా వచ్చేది వైసీపీని. అంటే ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ చుట్టుపక్కల అంత క్లోజ్గా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కానివ్వండి, వేరే కార్యకర్తలు కానివ్వండి, ఎక్కువ ఎక్సెస్ నమ్మకం పెట్టుకున్నందుకు వారి వల్లే ఓడిపోయారు అన్నది ఒకటి చాలా ఖచ్చితంగా వినిపించింది. సో ఇప్పుడు
ఆ పొజిషన్స్ని కానీ ఆ మెంబర్స్ని కానీ ఏమన్నా మార్చిన 2014లో కార్యకర్తలు కానీ దట్ మీన్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు అయితే ఎప్పుడూ వర్కింగ్లోనే ఉన్నారు, అగైన్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్గానే ఉన్నారు, నాయకులు కూడా అలాగే ఉన్నారు. బట్ కాకపోతే ఆఖరి నిమిషంలో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి, మాకు అప్పుడున్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పోల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి, ఈ రెండు మా పైన అత్యధికంగా ప్రభావం చూపింది. బట్ 2019లో పోల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఏజెంట్స్ విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడున్న దట్ మీన్ పార్టీ నాయకులు కానీ 100% వాళ్ళు చేయాల్సిన పని ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో ఎలాంటి ఇబ్బంది మాకు లేదు, ఈవెన్ 1% కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి దట్ మీన్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమి రావు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు అంటే చంద్రబాబు గారి హయాంలో ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి, పెట్టిన సిస్టమ్ కానివ్వండి, ప్రజలకి చాలా వరకు అందలేదు అని చెప్పాలి. చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు, చాలామంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రజల్లో. అంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ పొలిటికల్ లీడర్ ఎట్ ప్రెసెంట్ ఏపీలో. మరి వీళ్ళు వస్తే, జగన్ గారు వస్తే అవన్నీ సాటిస్ఫాక్టరీ మోడ్లోకి వెళ్తాయా, ఎంతవరకు వెళ్తాయి? ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 2014లో చంద్రబాబు గారు ఇచ్చింది 600 హామీలు. మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది, చంద్రబాబు గారు మనుషులతో పాటు జంతువులను కూడా మోసం చేశారంటే. ఎందుకంటే ఒక హామీ ఉంది, టీడీపీ హామీ ఏంటంటే జీవో నెంబర్ 1053 అనే ఒక జీవో నెంబర్ ద్వారా రోడ్డుకు ఇరువైపులా ఉండే తుమ్మకాయలను గొర్రెలు తినేలాగా ఒక జీవో తీసుకొస్తానని చెప్పాడు ఆయన. అసలు మీరు చూస్తే అసలు దానికి జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, అవి మిమ్మల్ని పర్మిషన్ తీసుకుని మీరు లేకపోతే చేపలు పట్టే వాళ్ళకైతే ఏంటి, లేకపోతే ఒక బీసీకి సంబంధించిన విషయాలు అయితే ఏంటి, లేకపోతే ఇంకొకరికి అయితే ఏంటి, రజకులకు అయితే ఏంటి, నువ్వు నెంబర్ 600 హామీలు ఇచ్చినావు. నువ్వు 600 హామీలు నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు నెరవేర్చింది ఒకటి లేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత నువ్వు నెరవేర్చకపోగా నీ ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని ఇంటర్నెట్ నుంచి తీసేసిన ఏకైక రాజకీయ పార్టీ ఒక టీడీపీనే, ద ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, నువ్వు 600 హామీలు ఇచ్చి నువ్వు ఒకటి నెరవేర్చింది, అట్లీస్ట్ నీకు ప్రజల్లో నువ్వు ఓటడానికి నీకు ఒక రైట్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు చంద్రబాబు నాయుడు చూస్తే నేను ఇది చేశాను అని చెప్పలేదు ఆయన. ఎంతసేపు నా జగన్మోహన్ రెడ్డి వస్తే అది వస్తుంది, ఇది వస్తుంది, లేకపోతే కేసీఆర్ ఇంకొకటి చేసినాడు, లేకపోతే మోడీ నన్ను మోసం చేస్తున్నాడు అని అంటున్నాడు తప్ప నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని అడిగింది లేదు ఆయన. సో అదొకటి. మీరు అన్నదాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి. దానితో పాటు నవరత్నాల్లో ఉన్న ఏదైతే అన్ని మొత్తం ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకం అమలు చేసే కెపాసిటీ ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. ఇంకొక విషయం, ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 108 అనేది ఎంతో మంది పేదలకు కానీ, లేకపోతే ఎవరికైనా ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఎంతో యూజ్ అయింది 108. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో అది లేదు, అసలు ఆ స్కీమ్ అనేదే నాకు తెలిసి పనిచేస్తలేదు. కనులకు సంబంధించిన ఒక వ్యక్తి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకుంటే 108 ఆరోగ్యశ్రీ అన్నది దట్ మీన్ ఆంధ్రప్రదేశ్లో పనిచేయలేదు. దానికి గల కారణం ఏంటి అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏదైతే జిల్లాలు ఉన్నాయో అక్కడ మాత్రం నువ్వు చూపించుకుంటే మాత్రమే నీకు ఆరోగ్యశ్రీ వర్క్ అవుతుంది, పక్క స్టేట్కి వెళ్తే అవ్వదు. అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో నువ్వు ఎక్కడ చేయించుకున్నా నీకు 108 అనేది అప్లికేబుల్ అయింది. ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయి. ఒకరికి ఇద్దరు కాదు, ఎంతో మంది లక్షల మంది చేయించుకున్నారు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి, ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతో మందికి చేసింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కూడా కేజీ నుంచి పీసీ దాకా ఉచిత విద్య, యాజ్ వెల్ యాజ్ ఒక మహిళ తన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సో ఇంత సంవత్సరానికి ఇంత మనీ అన్నది కానీ, లేకపోతే మొత్తం ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి అది కానీ, లేకపోతే ప్రాజెక్టులు కానీ, వాటర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత ఇంకా ఇలాంటి పథకాలు అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టిన ప్రతి పథకంతో పాటు ఇక్కడున్న అంటే నవరత్నాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అందులో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఆ ఒక్క కెపాసిటీ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన 600 హామీల్లోనే ఒకటి నెరవేర్చలేదు ఆయన. సో ఆయనకి ఇంకా ఓటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్కరిని కూడా చంద్రబాబు గారు నాకు ఓటు ఏంటి అని అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఒక పింఛన్ తీసుకోండి, ఒక నిరుద్యోగ భృతి తీసుకోండి. ఆయన ఎంతండి నిరుద్యోగ భృతి చెప్పింది 600 హామీలు అదొకటి. ఎప్పుడు ఇచ్చండి? డిసెంబర్ నుంచి లాస్ట్ ఇస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు అంటే అదేదో చెప్తారు కదండి, జుట్టు ఉన్నంతసేపు దువ్వెనివ్వకుండా జుట్టు పోయిన తర్వాత బంగారు దువ్వెనిస్తానన్నట్లు, జుట్టు పోయిన తర్వాత బంగారు దువ్వెనిస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? అది ఉపయోగం లేదు. ఇది రీసెంట్గా చూసుకుంటే సోషల్ మీడియాలో మీ పార్టీ తరఫున ఏదైనా పోస్ట్
ఏదైనా ఒక ఆర్టికల్ వస్తే వెంటనే ఇమ్మీడియట్ రియాక్షన్ అన్నట్టుగా చంద్రబాబు టీడీపీ నుంచి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కొత్తగా ఈ అలవాటు ఏంటి, అంటే ఈ రకంగా ఎందుకు వాళ్ళు అటాక్ చేస్తున్నారు మీ మీద? అంటే ఒకటండి, దేన్ని అణచడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది ఐ థింక్ టాప్లో ఉంది, అంటే దేశంలోనే ఒక రికార్డులో ఉంది. సో ఎవరైనా మా పార్టీకి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం చేసింది షమీరా గారు, విజయమ్మ గారు అని చెప్పి ఒక ప్రకటన చేశారు. సో దానికి అంటే దట్ మీన్ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము కూడా మనుషులమే, మాకు కూడా మనోభావాలు ఉంటాయి, ఆయన అన్న మాటకు మాకు కూడా ఖచ్చితంగా పుచ్చుకొని ఉంటుంది. సో ఆ మాటకి మేమైతే ఏం మాట్లాడామంటే మీరు ఇలా ఉన్నారు కదా, ఇలా మాట్లాడడం సభ్యత సంస్కారం అన్నది కానీ లేకపోతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఆయన కొంతమంది పైన చాలా మంది పైన కేసు పెట్టాడు. అదే కేసు పైన అశోక్ గౌడ్ అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు, ఓబుల్ రెడ్డి అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు, లేకపోతే ఇంకా సూర్యప్రకాష్ గౌడ్ కానీ లేకపోతే మహీర్ అలీ కానీ లేకపోతే బిఫోర్ జరిగిన ఇలాంటి కేసులు అయితే ఇంద్రుడు రవికిరణ్ గారు అయితే ఏంటి, రవీంద్ర రెడ్డి ఇప్పాల్ అయితే ఏంటి, తర్వాత కోకి పవన్ రెడ్డి గారు అయితే ఏంటి. సో ఇలా ఒక రీసెంట్గా కూడా దట్ మీన్ లాస్ట్ మంత్ కూడా గోపి శ్రీవాస్తవ రెడ్డి గారు అయితే ఏంటి, లేకపోతే ఇంకా మా పార్టీకి సంబంధించిన దట్ మీన్ సందీప్ రెడ్డి రాయలసీమ అయితే ఏంటి, లేకపోతే వంశీకృష్ణ అయితే ఏంటి, లేకపోతే ఇంకా ఇలాంటి వాళ్ళు దట్ మీన్ అంటే ఏదైనా ఇంకా మనోహర్ అయితే ఏంటి. సో వీళ్ళందరి పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి అక్కడ నుంచి ఎక్కడికో తీసుకొచ్చి అంటే నైట్ తీసుకురావడం, మెంటల్లీ సప్రెస్ చేసి మిమ్మల్ని ఉక్కిరి చేసి చేయడం కోసం ఏమన్నా వీళ్ళు ఇలా చేద్దాము, అలా భయభ్రాంతుల్ని గురి చేద్దాం ఏమైనా అంతే కదండి. ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు స్ట్రెంగ్త్ ని తగ్గిద్దాం అనుకుంటున్నారా? అంటే భయపెట్టి అంటే ఏదో ఒక రకంగా భయపెట్టి లేకపోతే ఇంట్లో వాళ్ళని భయపెట్టడము, ఇంకొకటి చేయడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు వెంటనే పిఎస్కి తీసుకెళ్ళు, లోకల్ పిఎస్కి తీసుకెళ్ళు, లేకపోతే ఇంకొక పిఎస్కి తీసుకెళ్ళు. నువ్వు ఊరు మొత్తం తిప్పి ఎక్కడికో మార్నింగ్ ఎక్కడున్నా అంటే చెప్పడు, లేకపోతే ఇంకెక్కడున్నాడో చెప్పడు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేస్తావు, సో ఇఫ్ ఇన్ కేస్ అనేది తప్పు ఉంది పోలీస్ స్టేషన్లో నువ్వు అరెస్ట్ చేయించు, లేకపోతే పోలీసులకి అప్పగించు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చేసిన తర్వాత నువ్వు ఎక్కడో పెట్టి ఊరు మొత్తం తిప్పి తీసుకొచ్చి చేస్తే ఇది ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే ధైర్యంగా ఉంటామండి, కానీ కుటుంబ సభ్యులు అలా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం ఫియర్ ఉంటుంది, సో వాళ్ళు కొంచెం భయపడతారు, బాధపడతారు కూడా. సో ఇది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అంటే అలా మిమ్మల్ని సప్రెస్ చేస్తే కొంత తగ్గుతారు. ఒకటి వాళ్ళు ఎన్నో కేసులు పెట్టారు మా పైన, బట్ ఎవ్వరూ దగ్గర 1% కూడా మా పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కానీ ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా భయపడలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎన్ని కేసులు పెట్టినారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టినా కూడా ఎవ్వరూ భయపడలేదు. ఆయన ఒకరి మీద కేసు పెడితే అంతా పనిచేస్తారు తప్ప ఎవ్వరు ఎలాంటికి ఒక్కదాన్ని కూడా ప్రలోభకాలకు కానీ లేకపోతే ఈ కేసులకు కానీ భయపడిన ప్రసక్తే లేదు. భయపడాల్సిన సందర్భాలు కూడా లేవు. నాకు తెలిసి వైసీపీ సోషల్ మీడియా అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా మంచిగా దట్ మీన్ పార్టీ ప్రచారాలు కానీ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ రోజు జరిగిన హత్యా ప్రయత్నం జగన్ గారి భుజానికి ఘాటు అది కానీ, మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య కానీ, ఇవన్నీ రాజకీయ కుట్రలు కాదంటారా? రాజకీయ కుట్రలు కాకుండా ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు పెడితే ఒక వ్యక్తిని ప్రలోభాలకు కానీ లేకపోతే భయభ్రాంతులకు గురి చేయొచ్చు. అంటే రాజకీయ కుట్ర ఇన్ ది సెన్స్ తన పార్టీలో వాళ్ళే తన వాళ్ళని అపోజిషన్ మీద రుద్దడం కోసం చేస్తున్నారు అనేది ఒక టాక్ చాలా బలంగా అనిపిస్తుంది. అలాంటి ఆలోచన అలాంటి నీచమైన బుద్ధి వైఎస్ ఫ్యామిలీకి లేదండి. ఇంతకుముందు అలా జరగలేదంటారా? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. నాకు తెలిసి వైఎస్ అనే ఒక ఫ్యామిలీకి అలాంటి దురుద్దేశం ఎప్పటికీ లేదు. అది అలాంటి కుటుంబాల్లో ఉన్న మనుషులు చంపుకోవడం ఎవరి చరిత్ర మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన అలాంటి ఆలోచన ఎప్పటికీ రావు. కుటుంబంలో నీచ రాజకీయాలు చేసి కుటుంబ సభ్యుల్ని చంపగలిగే చరిత్ర ఉన్న ఏకైక వ్యక్తి ఎవరో మీకు కూడా తెలుసు. ఓకే, అంటే ఇందులో కొంచెం భాగంగా వెనక్కి వెళ్తే రాజారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ గత చరిత్రలు తీసుకుంటే ఒక వైలెంటిక్ వేలో నిజంగా జనాల్ని అంటే ఎదుటివాళ్ళని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి ఈజీగా చంపించగలిగే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా చాలా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విషపు రాతలు రాసే కొన్ని పత్రికలు ఉన్నాయి కాబట్టి మనం ఇలా నమ్ముతున్నాం. కానీ ఒక పులివెందుల్లో మీరు వెళ్ళి చూస్తే ఒక వైఎస్ భారతిరెడ్డి గారే 35,000 మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించిన పిల్లల్ని చదివిస్తున్నారు.
ఒక స్కూల్ అయితే ఏంటి, ఇరిగేషన్ అయితే ఏంటి, రోడ్స్ అయితే ఏంటి, పీపుల్ హెల్ప్ చేయడం అయితే ఏంటి, A to Z అనేది వైఎస్ ఫ్యామిలీ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అంటే వాళ్ళు పుట్టి పెరిగిన ఆ ఏరియాలో వాళ్ళు చేస్తున్నారు కానీ మిగతా అలాంటివి ఎప్పటికీ లేవు. వైఎస్ ఫ్యామిలీకి అలాంటి ఉద్దేశాలు కానీ, అలాంటి దురలవాట్లు కానీ, అలాంటి పనికి మాలిన నీచ నికృష్టమైన ఆలోచనలు ఎప్పటికీ వైఎస్ ఫ్యామిలీకి రావు. అలాంటి ఎవరు చేస్తారో ఎలా చేస్తారో అన్న విషయం మీకే తెలుసు. దాదాపు మీరు 94లో చూడండి, 89లో చూడండి, 87లో చూడండి, 80 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీరు బిఫోర్ చూసుకుంటే కూడా దట్ మీన్ ఆఖరికి ఎందుకు 2004లోనే చూడండి. 2004 ఎండింగ్లో ఒక వ్యక్తిని మర్డర్ చేస్తారు. సో ఆ విషయం మీకు తెలీదా? ఎటువంటి బ్యాడ్ రీమార్క్ కానీ, నేర చరిత్ర కానీ లేకుండా ఒక రాజకీయాల్లోకి అసలు ఎవరైనా రాణించడం సాధ్యమే అంటారా? ఎందుకు సాధ్యం కాదండి, అవుతుంది ఖచ్చితంగా. ఇప్పటి పరిస్థితుల్లో ఎప్పటి జనరేషన్ అయినా నిజంగా చూసే వాళ్ళు ఉన్నంత వరకు అది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జరిగితే ఇంకేదో జరుగుతుంది. రీసెంట్గా ఒకటి జరిగింది, ఇది వైజాగ్లో ఒక గర్భిణిని వాళ్ళ ఓనర్ కొట్టినాడు. ఏంటి, రెంట్ కట్టలేదని చెప్పి ఆమె వెళ్ళి కేసు పెట్టింది. మరుసటి రోజు వచ్చే కొద్దీ బయటకు పబ్లిక్ ఏం చెప్తున్నారు, వైసీపీకి సంబంధించిన సానుభూతి పరుడు గర్భిణి పైన దాడి చేసినాడు, ప్రచారానికి రాలేదని దాడి చేసినాడు, ఇష్టం వచ్చినట్టు రాసి పెట్టారు దాన్ని. అక్కడ జరిగింది ఏంటి, నెక్స్ట్ డే ఎస్ఐ క్లారిఫికేషన్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు, సో అది వైసీపీకి సంబంధించినది కాదు, సో ఆమె రెంట్ కట్టలేదు కాబట్టి వాళ్ళ ఓనర్ కొట్టినాడు, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు అక్కడే, అది జరిగింది. కానీ దానికి రీమార్క్ ఏం చేస్తారంటే ఇక్కడ అది వైసీపీ సానుభూతి పరుడు పార్టీ ప్రచారానికి రాలేదు, ఇంకా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన రాత రాస్తారు. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా కూడా వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకోకుండా ఎదుటివాడి మీద నెట్టడం అలవాటుగా చేస్తారు. దానికి జగనే కారణం, లేకపోతే వైసీపీనే కారణం, వైసీపీ కార్యకర్తనే కారణం. ఇది పద్ధతి కాదు, ఇది అలవాటు. ఇది ఒకటి స్టార్ట్ చేసేసారు. అంటే ప్రపంచంలో ఎక్కడ జరిగినా జగన్మోహన్ రెడ్డి అంటే కారణం. అంటే ఇంక ఎక్కడ జరిగినా, చెన్నైలో జరిగినా, లేకపోతే యూఎస్ఏలో జరిగినా, లేకపోతే ఏ ఉగాండాలో జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఉన్నది ఉన్నట్లు రాయి, ఆర్ వాట్ ఎవర్ నీకు అనిపించింది, నీకు నోటికి వచ్చినట్టు రాస్తే నాకు నోటికి వస్తే నేను 1,00,000 చెప్తా, ఎవరు నమ్మరు కదండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ నువ్వు కరెక్ట్గా చూపి, నీకు చేత కదా సైలెంట్ ఉంటుంది. ఒకరిపైన విమర్శలు లేనిపోయిన విమర్శలు. ఇప్పుడు ప్రెసెంట్ అసలు అమరావతి కొత్త క్యాపిటల్, కొత్త రాజధాని, ఆ పరిస్థితి ఏంటంటారు ఆంధ్రప్రదేశ్లో? అండ్ ఈయన హయాంలో అసలు డెవలప్మెంట్ అనేది జరిగిందా ఏమైనా, లేకపోతే రేపొద్దున జగన్ గారు వస్తే ఎంతవరకు మేము క్యాపిటల్ ప్రజలు ఎలా చూడాలి అని అనుకుంటున్నారు, అలా ఈయన చూపించగలరా? ఒక్కటి మాత్రం స్పష్టం చేయగలండి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక భవనాలు, తాత్కాలిక ఉద్యోగం, ఇలా ప్రతిదీ తాత్కాలికమే తప్ప ఆయన పర్మనెంట్గా చేసింది ఏది లేదు. ఆయన పర్మనెంట్గా చేసిందంటే హైదరాబాద్లో ఇల్లు కట్టాడు, ఆయన హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు తప్ప తాత్కాలిక ఇక్కడ ఆయన ఇప్పుడు పర్మనెంట్గా చేసింది ఏది లేదు. తాత్కాలిక భవనాలు, అన్ని తాత్కాలికంగా నువ్వు పర్మనెంట్గా నువ్వు ఇప్పుడు చేస్తావు. నీకు రాష్ట్రంలో నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు. దీపావళికి ఒక డిజైను, సంక్రాంతికి ఒక డిజైన్ తీసుకొస్తావు, నేను యుఎస్ చేస్తానంటావు, పక్కన శ్రీలంక చేస్తానంటావు, నేను ఇంకొకటి చేస్తానంటావు, నువ్వు అన్ని దేశాలు చేయకు, ఫస్ట్ ఇండియా చేయి. నువ్వు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజధాని కట్టు. అక్కడ ఏది సింగపూర్ వెళ్తే నేను సింగపూర్లో చేస్తానంటావు, లేకపోతే యుఎస్ఏ వెళ్తే నేను దల్లాస్ చేస్తాను, టెక్సాస్ చేస్తాను, నేను వాటిని తీసుకొస్తున్నా, వీటిని తీసుకొస్తున్నా, దల్లాస్ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నా, 1,00,000 కోట్లు తీసుకొచ్చినా, అన్ని కోట్లు నువ్వు తీసుకొచ్చింది ఎవరికి? నువ్వు ఎక్కడ తీసుకొచ్చినావు? నువ్వు ఏం రాజధాని కట్టినావు? నువ్వు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావో చెప్పు. నువ్వు ఒక్కరికి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఒక్క నిరుద్యోగం ఎవరికో నాకు తెలిసి కొంతమందికి వచ్చినాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం వచ్చిన ఏకైక వ్యక్తి లోకేష్ గారే. ఆయన ఒక్కడికే ఉద్యోగం వచ్చింది, ఎవరికి ఉద్యోగం రాలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఒక్కరికే మూడు శాఖలు వేసి మినిస్టర్ చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి నిరుద్యోగం ఎక్కువ ఉంది. ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు జగన్ గారు వస్తే దాన్ని మరి ఆ క్యాపిటల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎంతవరకు కన్వీనియన్స్ ఆఫ్ సిస్టమ్ పబ్లిక్ రీచ్ అవబోతుంది? ఖచ్చితంగా చేస్తారండి. ఖచ్చితంగా ఏదైతే ఆయన రాజధాని డెవలప్మెంట్ గురించి ఆయన ఏదైతే చెప్పినాడో అది ఖచ్చితంగా క్లియర్ చేస్తాడో, దాంతోపాటు నిరుద్యోగానికి సంబంధించింది యువతకు ఏదైతే ఉందో గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు కానీ, లేకపోతే ఇంకొన్ని కంపెనీస్. ఇప్పుడు ఒక పాయింట్ అండి, ఆయన దగ్గర దట్ మీన్ ఆయనకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి ఖచ్చితంగా ఐటీ కంపెనీస్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ తీసుకొచ్చే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దానివల్ల ఖచ్చితంగా తీసుకొచ్చే కెపాసిటీ ఉంది. అంటే ఎలాంటివి తీసుకొద్దాం, ఎలాంటి ప్లాట్ఫామ్స్, అంటే మీరు అన్నట్టు నిరుద్యోగాలు సమస్య ఆల్రెడీ గ్రామ సచివాలయం అనేది ఒకటి నడుస్తుంది. ఇంకొకటి దానివల్లే దట్ మీన్ 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఫస్ట్ పాయింట్. ఏపీఎస్సీ కానీ దట్ మీన్ గవర్నమెంట్ జాబ్స్ ఎన్నో ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు గవర్నమెంట్ జాబ్స్ ఎన్నో ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేసింది లేదు. అంటే ఈ మధ్య కాలంలో ఇంకా గవర్నమెంట్ జాబ్స్ వద్దు, అంతా అవుట్ సోర్సెస్ ఇస్తామనేది ఒకటి
చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు. ఆల్మోస్ట్ అలాగా ఆచరణలో కూడా పెట్టారు. అంటే ఈ 2 స్టేట్స్ వాళ్ళు కూడా. మనం ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి, బిఫోర్ జాబ్ రావాలంటే బాబు రావాలి, తర్వాత 5 సంవత్సరాలు జాబులు వచ్చింది లేదు. రీసెంట్గా ఒకటి గవర్నమెంట్ వారు మీకు చెప్పినామా అంటే అధికారం వచ్చేదాకా ఒక మాట, ఇచ్చిన తర్వాత ఒక మాట. సో నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే దట్ మీన్ ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు అయితే ఏంటి, దట్ మీన్ గ్రామ సచివాలయం అయితే ఏంటి, ఇంకొకటి ఐటీ కార్డుకు సంబంధించిన విషయాలు అయితే ఏంటి, ప్రతిదీ భర్తీ చేసే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారి 100% ఉంది. ఓకే ఫైన్. అంటే ఇప్పుడు సరే పార్టీ వరకు ఇంతవరకు మాట్లాడుకున్నాం. బేసిక్గా మీరు యాజ్ ఏ నరేంద్ర సిద్ధార్థ్ మీరు పార్టీలో ఏంటి, మీరు ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు, ప్రజలకి ఎంతవరకు మీరు చేరువ కాగలిగారు? ప్రజలకి చేరువ కాగలడం అనేది పక్కన పెడితే పార్టీని చేర్చారు ప్రజల్లోకి అంటే కొద్ది వరకు ప్రయత్నం చేస్తున్నాం. అంటే నా ఒక్కడి వల్ల అయిందని నేను చెప్పాను. నాలాంటి లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. అది వైసీపీ అనేది ఒకరికి సంబంధించింది కానీ ఒక్క వ్యక్తితో ఆగిపోయేదిగా అయితే కాదు. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళ ఎంతో మంది కృషి ఉంది. ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకురాగలిగారు అంటే అది ఒకరిది కాదు, అందరిది ఖచ్చితంగా చేసింది. నా వంతు కృషి నేను చేస్తున్నాను. అది పార్టీ ప్రచారం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అది వాట్ ఎవర్ ఇట్ మేబీ, నా వంతు కృషి అయితే 100% నేను చేయగలుగుతున్నా. అందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఓకే. సో ఇప్పుడు ఈ నెల్లూరు, కడప, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ క్లీన్ స్విప్ అనేది ఎలా చూడొచ్చు అంటారు అసలు దాన్ని? ఖచ్చితంగా అంటే ఈ 3 జిల్లాలే కాదు, ఇంకొన్ని జిల్లాలు కూడా, ప్రకాశం అయితే ఏంటి, దట్ మీన్ నెల్లూరు అయితే ఏంటి, కడప జిల్లాలో అయితే క్లీన్ స్వీప్. టీడీపీకి ఒక సీటు కూడా రాదు, కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. ఒక సీటు కూడా రాదు నాకు తెలిసి. ఎందుకంటే పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అభ్యర్థుల ఎంపిక నుండి పార్టీ ప్రచారం దాకా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎవ్రీథింగ్ అనేది చాలా నీట్గా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు చాలా నీట్గా జరుగుతుంది. అంటే ఈ పార్టీ నుంచి ఏదైతే కృషి చేస్తున్నారో ప్రజలకి మంచి ప్రభుత్వం తీసుకురావాలి, పరిపాలన తీసుకురావాలి అని, అది ఖచ్చితంగా ప్రజల వరకు అందుతుంది అని గట్టి నమ్మకంతో పనిచేస్తున్నామంటున్నారు. ఖచ్చితంగా అందుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పగలనండి. మీరు కావాలంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గవర్నమెంట్. ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే బిఫోర్ 9 సంవత్సరాలు చంద్రబాబు గారు పరిపాలించారు, ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇంతకు ముందు ఏదైతే జరుగుతుందంటే, ఒకవేళ నీకు ఒక ఇల్లు లేకపోయినా, నీకు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా రావాలన్నా కూడా నువ్వు ఏ పార్టీ, నీది ఏ కులం, నువ్వు జన్మభూమి కమిటీలో ఉన్నావా, నువ్వు జన్మగుట్టలో లేవా, అయితే నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఏదైనా పే చేయగలవా, ఇది నడిచేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ హెల్త్ బాగాలేకపోతే పడిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ పడిపోతే 108కి ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, మేము వస్తామని చెప్పారే కానీ నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తివా, ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తివా అడిగిన దాఖలాలు ఎక్కడ లేవు. 104 అయితే ఏంటి, 108 అయితే ఏంటి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అయితే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా 100% కులాలకు మతాలకు అతీతంగా జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. చంద్రబాబు గారి హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలో ఉన్నావా, నీ కులం ఏంటి, నీ క్యాస్ట్ ఏంటి, లేకపోతే ఇంకొకటో లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అనుచరుడువా, లేకపోతే ఎమ్మెల్యే తమ్ముడువా, వాళ్ళ రిలేటివ్వా, ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ హర్షించరు, వాటిని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఎప్పుడుకూ ఒక్కటే మాట చెప్తారు, మేము కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఎక్కడైతే ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీము వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అది చాలా మంచి ఆలోచన. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగల కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. అంటే ఇందాక మీరు అన్నారు 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, వీళ్ళు అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి కొత్త స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అంత కన్వీనియన్స్గా ప్రజలకి అవి అందుతున్నాయి అనేది మీరు కన్ఫర్మ్గా చెప్పగలరా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాం ఉన్నంత వరకు అందింది. సో చంద్రబాబు గారి గవర్నమెంట్లో లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన కంట్రోల్ విషయం గురించి. సో ఆమె ఏదో హైదరాబాద్లో ఆపరేషన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి ఐ థింక్ దిస్ ఇస్ ద దట్ మీన్ ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే అంటే అధికారంలో ఉంటేనే చేస్తాం అనేది ఒక రకమైన పనుల గురించి మాట్లాడవచ్చు. బట్ ఎక్కడైతే ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు నేను 108 తీసుకొచ్చా లేదా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాను, బట్ నేను అధికారంలో లేను కాబట్టి నేను వచ్చాక నువ్వు అది కంటిన్యూ చేసుకోవాలనడం సమంజసం కాదు. వేరియాస్ ఆరోగ్యశ్రీ కార్డులు ఉండి
ఈ రోజు మాకు ఇట్లా జరిగింది కదా, మేము వెళ్ళి దానికి మళ్ళీ పిటిషన్ వెనక్కి పెట్టుకుంటే, బిల్ పేమెంట్ ఏదైతే వెనక్కి తీసుకుంటా పెట్టుకుంటే, దాని గురించి ఆ లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో మీ పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా వాళ్ళని చాలా వరకు తిప్పిస్తున్నారు. అవును, దానికి మరి మీరు యాక్షన్ ఎలా తీసుకుంటారు? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఒక ఫ్యామిలీకి అన్యాయం జరిగింది, కరెక్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటే మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, వేరే చోటు చేసుకుంటే అప్లికేబుల్ అవ్వదు అని వాళ్ళు అంటున్నారు. సో ఇది నేను చెప్పేది ఏంటంటే అది అన్యాయం. నువ్వు ఒక వ్యక్తికి హెల్త్ సరిగా లేకపోతే, నువ్వు భారతదేశంలో నువ్వు ఎక్కడైనా కానీ నువ్వు ఎక్కడ చేయించుకున్నా కూడా హెల్త్ బాగాలేకపోతే, సో దానికి సంబంధించిన నిధులు ఇవ్వడం కనీస బాధ్యత ఎవరికైనా. నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో మీరు ఎక్కడ చేసుకున్నా కూడా మీకు అప్లికేబుల్ అవుతుంది. మరి అలాంటప్పుడు అసలు ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికి పని చేయకూడదు కదా, రిమైనింగ్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో కొంతమందికి పని చేస్తున్నాయండి, కొంతమందికి అందట్లేదు. ఎవ్వరికీ లేదండి. ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఏ వ్యక్తులకైనా ఆరోగ్యశ్రీ అప్లికేబుల్ అవ్వాలంటే, లేకపోతే ఇప్పుడు వాళ్ళ పేరు మార్చినారు, ఐ థింక్ ఇది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సంథింగ్ ఏదో నాకు తెలియదు మరి. సో అది అప్లికేబుల్ అవ్వాలి అంటే అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, పక్క రాష్ట్రాల్లో ఎక్కడ చేసుకున్నది అప్లికేబుల్ అవ్వదు. ఇది అన్యాయం. నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒకే స్టేజ్లో ఉండరు, కొంత మిడిల్ క్లాస్ ఉంటారు, లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ అని వాట్ ఎవర్ ఇట్ మే. మెడికల్ పరంగా అది ఖచ్చితంగా ఎవరు ఏమి చేయలేరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంకి ఆదుకోవాల్సిన అదే ఎవరైనా ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. అది నా పాయింట్లో ఏం మాట్లాడాలి. వెల్, సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ఈజ్ అ హీరో. అంటే మీతో పాటు చాలా మందిని చాలా మంది యంగ్స్టర్స్ ఎంతగా రియాక్ట్ అవుతున్నారు, ఎంతగా వెంటనే దాంట్లో యాక్షన్స్ కనిపిస్తున్నాయనేది తెలుస్తుంది. సో ఈ క్రమంలో మీరు ఎదుర్కొంటున్నవి కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే అది పాజిటివ్ పాత్లోనే వెళ్ళట్లేదు. టీడీపీ గవర్నమెంట్ మీ మీద కేసులు పెట్టడం, ఇలాంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పక్క పార్టీ గురించే చేయాలా, ఒక పక్క ఇవే ఎదుర్కోవాలా అనేటటువంటి ప్రెషర్లో మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇలాంటప్పుడు పార్టీ పెద్దలుగా అసలు మీకు అక్కడి నుంచి సపోర్ట్ ఎలా ఉంది, వాళ్ళ దగ్గర నుంచి పార్టీ దగ్గర నుంచి? 100% ఫుల్ఫిల్గా ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ అయినప్పుడు కానీ, ఒక కేసు అయినప్పుడు కానీ, పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక కేసు, సో ఆ కేసు పెట్టినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఆయన గారు కేసు పెట్టినప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ సారథి గారు అయితే ఏంటి, లేకపోతే ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా రెస్పాండ్ అవుతున్నారు, చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే సో 100% పార్టీ మాకు సపోర్ట్గానే ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు తెలిసి 100% మేము అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతాం. అంటే జగన్ గారి దగ్గర నుంచి వెంటనే అసలు ఇలాంటివి ఎదుర్కొంటున్నప్పుడు ఆయన రియాక్షన్ ఎట్లా ఉంది? జగన్ గారు ఖచ్చితంగా అండి. ఆయన ఏమన్నా ఇంబ్యాలెన్స్ అవుతున్నారా? అవుతున్నారు, 100% ఆయన రెస్పాండ్ అవుతున్నారు. సో సోషల్ మీడియా ఇంబ్యాలెన్స్ అవుతున్నారా మెంటల్ ఏమన్నా కొంచెం? నో ఆయన ఇంబ్యాలెన్స్ అసలు అవ్వడం అనేది అది ఇంపాసిబుల్. ఒక్క పాయింట్, ఆయన మీద అన్ని కేసులు పెట్టి అన్ని వేసి ఆఖరికి హత్యాయత్నం ప్రయత్నం చేసినా కూడా ఆయన భయపడలేదు. ఇలాంటి విషయాలు అసలు ఆయన దేనికి భయపడడు. ఒక్కటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడరు. 100% అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో కావాలి. మీరు రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే జరుగుతున్న సందర్భానికి సంబంధించిన విశేషాలు కానివ్వండి, అంత ఫాస్ట్గా మీరు అంటే ఇన్కల్కేట్ ఎలా చేస్తున్నారు? మీకంటూ ఏదైనా స్పెషల్ టీమ్ దాని మీద వర్క్ చేస్తున్నారా? 24 hours అంటే ఒక ఎంఎన్సీకి యాజ్ ఏ కాల్ సెంటర్ ఎలా ఉంటుంది, అలర్ట్గా ఉంటారు 24 గంటలు ఆ టైప్లో. సో దీని గురించి ఏదైనా విడిగా ఒక డిపార్ట్మెంట్, ఒక డివిజన్ ఏమైనా పెట్టుకున్నారా? అసలు అలాంటివే లేదండి. ఒక్కటి మాత్రం నిజం, మాకు టీం అంటూ ఏం లేదు. బట్ కొంతమంది అంటే ఈ సోషల్ మీడియా ద్వారానే కొంతమంది పరిచయం. సో అంటే కొంతమంది పరిచయం కావడం, కొంతమంది క్లోజ్ అవ్వడం. బట్ అంటే టీం కానీ బ్యాక్ అండ్ టీమ్, టెలిఫోన్స్ అంట యాక్టివిటీ ఇలాంటిదంటే ఏం లేదు. సో ఎప్పుడు ఏదైతే యాక్టివ్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ రైట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ కుమార్ యాదవ్ అయితే ఏంటి, లేకపోతే మనోజ్ రెడ్డి పులి కానీ, లేకపోతే కిరణ్ రెడ్డి గారు కానీ, శివాకే అని కానీ, జయరామ్ కానీ, సూర్యప్రకాష్, లింగారెడ్డి గారు కానీ, ఆయన ఎక్కడో ఉంటాడు పాపం. ఎక్కడో నుంచి కూడా అంటే గవర్నమెంట్ మీద ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళందరూ పోరాడుతున్నారు. రమేష్ గారు అయితే ఏంటి, శ్రీనివాస్ గారు అయితే ఏంటి, ఇంకా మా ఓబుల్ రెడ్డి అయితే ఏంటి, నరేంద్ర అయితే ఏంటి, లోకల్గా లేకపోయినా ఎక్కడున్నా సరే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతున్నారు.
రియాక్ట్ అయ్యి సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు. సపోర్ట్ నాట్ ఓన్లీ సపోర్ట్, వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ, లేకపోతే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ, లేకపోతే దట్ మీన్ కొన్ని కేసులలో దట్ మీన్ లాస్ట్ ఓబులెడ్డి కేసులో సాయిరామ్ అన్న కానీ, లేకపోతే అర్జున్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకా కొంతమంది దట్ మీన్ గోపి శ్రీవాస్తవ్, శ్రీకృష్ణారెడ్డి గారు అయితే ఏంటి, సందీప్ గారు అయితే అంటే ఎలా సపోర్ట్ ఇస్తున్నారు మీకు? సపోర్ట్ అంటే ఒకటండి, ఇప్పుడు లోకల్ గా ఉంటే దే కెన్ ఖచ్చితంగా ఆబ్వియస్ గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే దే ఆల్ ఆర్ వెరీ యాక్టివ్ పర్సన్స్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇంకొకటి కానీ వెంటనే రెస్పాండ్ అవుతారు, ఖచ్చితంగా చేస్తారు. ఇంకా చాలా మంది ఉన్నారు, దట్ మీన్ ఒకరు ఇద్దరు ఇక్కడ కొన్ని పేర్లు మాత్రం చెప్తాను, ఇంకా చాలా మంది ఉన్నారు. కొత్తగా వచ్చే మీలాంటి కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకైనా పార్టీలో ఏదైనా బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసి దాన్ని తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా తీసుకొస్తారు. ఒక వ్యక్తి సెట్ అవుట్ చేసుకోగలుగుతున్నారు 100%. ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఒక వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా అందరూ రెస్పాండ్ అవుతారు. నాకు తెలిసి 99% ఒక వ్యక్తి అరెస్ట్ అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో కానీ, సెకండ్స్ లో కానీ ఒక పోస్ట్ పెట్టడం, లేకపోతే అక్కడ దగ్గరున్న నాయకులకు దట్ మీన్ ఆ న్యూస్ ని చేరవేయడం కానీ, సో ఎవ్రీథింగ్ చాలా జరుగుతుంది. సో సోషల్ మీడియా వరకు అయితే ఇట్ విల్ బి వెరీ. అంటే మీరు యంగ్స్టర్స్ అందరూ సోషల్ మీడియాని బేస్ చేసుకుని ఇలాంటివన్నీ రియాక్ట్ అవుతున్నారు. సో అట్ ద సేమ్ టైం ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే, సరే మీరు అధికారంలోకి పార్టీ వచ్చిందా రాలేదని కాస్త పక్కన పెడదాం, మీ చుట్టుపక్కల మీకు తెలిసినంతట్లో ప్రజలకు ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరి వల్లనే కానివ్వండి, సో అది మీ వరకు వస్తే మేము ఇంకా సీట్లో లేం కదా అనో, లేకపోతే పార్టీ మాది ఇంకా రావాలనో వెయిట్ చేయకుండా వాళ్ళ కోసం మీరు ఎంతవరకు ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నారు? 100% అండి, 100% చేయగలం ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేలో వెళ్తుంటాం, సంథింగ్ అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినచ్చు కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ పార్టీ పరంగానే హెల్ప్ చేయాలనేది అయితే లేదు. ఖచ్చితంగా పార్టీ పరంగా యాజ్ ఏ హ్యూమన్గా మనం హెల్ప్ చేయొచ్చు, అందులో తప్పేం లేదు. మనకు తోచిన హెల్ప్ చేయడానికి అయితే వీఆర్ ఆల్వేస్ రెడీ. వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త యాజ్ ఏ హ్యూమన్గా ఖచ్చితంగా 100% వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. అంటే యాజ్ ఏ పబ్లిక్ వాళ్ళు మిమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వడానికి మీ సోషల్ మీడియాలో ఏమన్నా మీరు లింక్స్ గ్రూప్స్ అట్లా ఏమైనా పెట్టుకుని టాక్ టు ద పబ్లిక్ అన్న టైప్ లో ఏదైనా మీరు స్టార్ట్ చేశారా? అలాంటి టాక్ టు పబ్లిక్ ఇలాంటి టెలిఫోన్ సిస్టమ్స్ మాకైతే ఏం లేవు. సో అంటే అది ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది, ఇంకా కొంచెం జనాలకి దగ్గరగా ప్రతి ఒక్కళ్ళు సరే ఆయన పాదయాత్ర చేసినట్టుగా ప్రతి ఒక్కరు చేయలేరు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కన్వీనియన్స్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ అది వర్కౌట్ అవుతుంది కదా. అలాంటిది మీరు యంగ్స్టర్స్ యూత్ మీరు అలాంటిది ఏదైనా స్టార్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల విలేజెస్ కానీ మీరున్న పరిధిలో కొంచెం ఇంకా కొంచెం ప్రజలకి కన్వీనియన్స్ ఇవ్వగలరేమో కదా. దట్స్ మై పాయింట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ ప్రచారంలో కానీ, పీపుల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, నవరత్నాలని ప్రజలకు తీసుకెళ్ళడం కానీ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, జరుగుతుంది. ఇట్ విల్ బి వెరీ గుడ్, రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. యాజ్ ఏ నేను ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు వైసీపీ సోషల్ మీడియా కానీ, పార్టీ గ్రౌండ్ వర్క్ కానీ, కార్యకర్తలు కానీ 100% ఫుల్ఫిల్గా కష్టపడుతున్నారు. 2019లో వచ్చేది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. సో ఇలా కష్టపడే ప్రతి పార్టీలో ప్రతి యాక్టివ్ మెంబర్ కూడా ఒకవేళ సమస్యలు ఉన్న ప్రజలకి సమస్యల దగ్గర కూడా ఇంతే యాక్టివ్గా వెంటనే రియాక్ట్ అయ్యి చేస్తాము అని మాటిస్తున్నారు. 100% అండి, 100%. రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా యాజ్ ఏ కార్యకర్తగా కానీ, లేకపోతే ఒక పబ్లిక్లో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా కూడా వైసీపీ కార్యకర్తలు ఎప్పుడూ ఇలాంటి ప్రజల కోసం 100% ముందు ఉంటారు. ఎవ్వరు కూడా ఎలాంటి తప్పులు చేయరు. నాకు తెలిసి 100% మా వాళ్ళు ఫుల్ఫిల్గా ఒక వ్యక్తి హెల్ప్ చేయడానికి మేము ఆలోచిస్తాం తప్ప ఇలాంటి విషయాల్లో అంటే ఒక వ్యక్తి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు కానీ, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎప్పటికైనా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా 100% ఫుల్ఫిల్. దే ఆర్ ఫర్ ద పబ్లిక్, దే ఆర్ ఫర్ ద పీపుల్. ఖచ్చితంగా. రైట్, చూసారు కదండి. సో పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో తన వంతు కృషి తను చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న నరేంద్ర సిద్ధార్థ మరోసారి మరో వ్యక్తితో మీ ముందుంటుంది. అంతవరకు సెలవు, నమస్తే.